కలిసిస్తుంటే ఆ వైభవాన్ని నాశనం చేయడానికి పశ్చిమ బెంగాల్ను ముఖద్వారంగా పెట్టుకుని ఈ మమతా దీదీ అనే రక్తపిశాచి భారతదేశ నాశనానికి ద్వారా తెరిచింది. ఎప్పటి నుంచో దాదాపుగా 15 సంవత్సరాలుగా హిందువులను బాధిస్తూ మన మైనారిటీ వర్గాలైనటువంటి క్రైస్తవులకి ముస్లిమ్స్కి అందవలసిన ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలని పరుచన చేస్తూ బయట దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు లోపలికి తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజలకి నకిలీ పత్రాల ద్వారా ఆధార్ కార్డులు సృష్టించి తన విజయాన్ని ఇన్ని సంవత్సరాలు అదంతా నకిలీ విజయాలను నమోదు చేసుకుంటూ రక్తపిశాచిలాగా భారతదేశాన్ని పీడిస్తున్న మమతా బెనర్జీ పీకి మీద కాలేసి తొక్కడీలు నరేంద్ర మోడీ గారు. ఈ వైభవం కోసమే ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. ప్రపంచ దేశంలో ఉన్న భారతీయులందరూ ఎదురు చూస్తున్నారు. మన నాయకుడే కాకుండా మన భారతదేశ అధ్యక్షులైనటువంటి బీజేపీ అధ్యక్షులైనటువంటి నవీన్ గారు, అలాగే మన రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, మన రాజమండ్రి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, అలాగే కాకినాడ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, మేమంతా కూడా ఈ మైనారిటీ, పేదలు, అలాగే బడుగు వర్గాల సంక్షేమం కోసం చూస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ భారతదేశంలో అన్ని సంస్కృతులను కాపాడుకుంటూ ముందుకెళ్తున్న స్ఫూర్తితో ఈరోజు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోని 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇది నిజంగా మనకందరికీ శుభసూచకం. రానున్న రోజుల్లో కూడా భారతదేశం ఇప్పటికే మ్యాప్ అంతా కూడా కాషాయ వర్ణంగా మారిపోయింది. ఆ పైన కాశ్మీరు, కింద కేరళ తప్పించి మొత్తం అంతా కూడా కాషాయ వర్ణంగా మారిపోతుంది. ఇదంతా పరిణామం. కేరళలో 2 సీట్లు ఆల్రెడీ మనం విజయం సాధించాం. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ 2 సీట్లతోనే మొదలు పెడుతుంది. ఆ 2 సీట్లతో మొదలుపెట్టి నెక్స్ట్ 5 సంవత్సరాల్లోని రాజ్యాధికారాన్ని కూడా చేపడుతుంది. అంటే ఆ స్టేట్ యొక్క ప్రభుత్వాన్ని కూడా చేపడుతుంది. ఇది ప్రత్యేకమైన శైలి, ప్రజల యొక్క అభిమానాన్ని గెలుచుకునే ప్రత్యేకమైన పద్ధతి. ఒకప్పుడు 2 సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ వ్యవస్థ ఈరోజు భారతదేశం అంతా విస్తరించి ప్రజా సంక్షేమాన్ని 140 కోట్ల మంది ప్రజల్ని కూడా ఏ మతమైనప్పటికీ, ఏ కులమైనప్పటికీ కూడా తన కన్నబిడ్డలాగా కాపాడుకుంటూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ప్రజలందరి మనసులోని అభిమానాన్ని చూరగొని దేదీప్యమానంగా వెళుతూ ఈ 4 రాష్ట్రాల్లో విజయం సాధించడం అనేది శత్రువుల యొక్క గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతోమంది త్యాగమూర్తులు ఎన్నో త్యాగాలు చేస్తూ 1980 నుంచి కూడా నిస్వార్థంగా జెండాను చేపట్టి ఈ వ్యవస్థను నడిపిస్తున్న వాళ్ళందరికీ ఈ రోజుని పండగ కింద ఉంది. మన మనసులో కలిగే సంతోషానికి మాటలో చెప్పగలిగితే అది ఆనందం. కానీ మనకు కలిగే ఈ సంతోషాన్ని ఈ రోజున ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు కూడా లేవు. అటువంటి వైభవాన్ని ఈ రోజున మనం సంతరించుకున్నాం. ఏదేమైనా ఈ రాజానగరంలో మండలాధ్యక్షుడు మన శివనాగరాజు గారు, అలాగే గణపతి గారు, ఇంకా ప్రముఖమైన నాయకులందరూ నాకు తోడుగా ఉన్నారు. నన్ను ఆహ్వానించారు. ఈరోజు వైభవాన్ని అందరితో కలిసి ప్రతి షాపులోనూ కూడా మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుకుంటూ చాలా వైభవంగా చేసుకోవాల్సి వచ్చింది. ఇది చాలా వైభవంగా చేసుకున్నాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి, పత్రికా విలేకరులకి, అలాగే సాంకేతిక నిపుణులకి, కెమెరామెన్లకి, మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా భారతీయ జనతా పార్టీకి, అలాగే రాజకీయ నాయకులకి, ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ మాకు చాలా సహాయం చేసి పెడుతున్నారు. మంచి వార్తలు వేసుకుంటూ ఈ దేశం యొక్క రక్షణ వ్యవస్థలో మీరు ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే పోలీస్ యంత్రాంగానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా కార్యకర్తలకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మోదీ గారు నమస్కారం. ప్రముఖులు చాలామంది ఉన్నారు. ఈ జానకి అని ఈ అమ్మాయి చోడవరం నుంచి రోజు వచ్చి ఎంతో అభిమానంగా భారతీయ జనతా పార్టీ అభిమానంగా చేస్తారు. అంటే ఇలాంటి కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. ప్రత్యేకించి నేను చేరేట్టు పిలవకపోయినా కానీ మీ కళలో నేను అభిమానం చూస్తున్నాను. మీకు అన్ని రకాలుగా నేను అండగా ఉంటాను. నాకు చాలా సపోర్ట్గా ఉంటూ, అలాగే మన రాజానగరం మండలాధ్యక్షుడిని తోడుగా ఉంటూ మీకు ఏదైతే మీ అందరికీ పర్సనల్ అవసరాలు ఏమలేదు. వీళ్ళందరికీ కూడా దైవానికి సంబంధించిన, గుడి సంబంధించిన వాళ్ళ శ్రద్ధ తప్ప ఎవరికి భారతీయ జనతా పార్టీ అంటే వ్యక్తిగతమైన శ్రద్ధ ఎవరికి ఉండదు. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ఆధ్యాత్మిక చింతన, ప్రజల యందు సద్భావన, అన్ని మతాలు కలిసి ఉండాలని మంచి సద్భావన, ఇవన్నీ ఉన్న పార్టీయే ఆర్ఎస్ఎస్, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా.
అలాగే కంగ్రాచులేషన్స్ అండి. అలాగే రైట్ థ్యాంక్ యూ అండి. నా ఈ కార్యకర్తలందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత రాత్రి వేళ కూడా నాతో పాటు కలిసి వచ్చి నాకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా శుభపరిణామం. రాబోయే కాలంలో మనం ఇంకా కూడా ఉధృతంగా అసలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మతోన్మాదులు దేశంలోకి వచ్చి మన భారతీయ ముస్లిమ్స్కి, భారతీయ క్రైస్తవులకి, భారతీయ దళితులకి చెందవలసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పరుచన చేసేస్తున్నారు. రేపు పొద్దున ఆహార సమస్య కూడా తలెత్తుతుంది. 1,70,00,000 మంది భారతీయ జనతా పార్టీ భారతదేశంలోకి వచ్చేసారంటే ఇతర దేశస్తులు ఎంత ప్రమాదకరం. దాన్ని శక్తివంతంగా నరేంద్ర మోడీ గారు బయటికి పంపించగలిగారు అట్లన్నింటినీ కూడా. అది ఎస్ఐఆర్ కార్యక్రమంతో. అలాగే యూపీలో 2 కోట్ల మంది, ఇలాగా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఎస్ఐఆర్ కార్యక్రమంతో ఎవరైతే అనాథరైజ్డ్గా అంటే అనధికారంగా మన దేశంలోకి వచ్చి స్థిర వ్యవస్థ ఏర్పరచుకున్నటువంటి దుర్మార్గులందరూ కూడా బయటకు పంపించడం జరిగింది. ఇంకా ఉంది మన పాత్ర. నగరాల్లోని, గ్రామాల్లోని కూడా మనకి ఎవరైనా కొత్త మొహం కనపడితే ఎస్ఐఆర్ టీంకి ఇన్ఫార్మ్ చేసి, ఎస్ఐఆర్ టీం అంటే మనకి ఈ జనాభా లెక్కలకు సంబంధించి సరిచేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. మనకి ఎవరైనా కొత్త మొహం కనపడుతుంది, వీడు మన గ్రామస్తుడు కాదు, మన నగరవాసుడు కాదు మనకు తెలియజేస్తే మేము వెంటనే చర్యలు తీసుకుని మనం బయటకు పంపించే కార్యక్రమం చేసుకున్నాం. ఇది భారతదేశం యొక్క రక్షణ సమగ్ర వ్యవస్థకి ఇదంతా చాలా ముఖ్యమైన అవసరం. ఏది ఏమైనా ఈరోజు ప్రపంచ చరిత్రలో అద్భుతమైన రోజు. ఒక రక్త పిశాచిని, ఒక దుర్మార్గురాలని ఈచమణిచి వెస్ట్ బెంగాల్ రక్షించుకుని తద్వారా భారతదేశాన్ని రక్షించుకున్న వాళ్ళమయ్యాం. వెస్ట్ బెంగాల్ ద్వారానే, పశ్చిమ బెంగాల్ ద్వారానే ఈ మతోన్మాదులు, ఇతర దేశస్తులు, దుర్మార్గులు, రోహింగాలు వెస్ట్ బెంగాల్లో ప్రవేశించడమే కాకుండా అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు విస్తరించి మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వ్యవస్థను అడ్డుకున్న మహానుభావుడు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ లాంటి ప్రముఖులు, మన రాష్ట్రమైనటువంటి నితిన్ నవీన్ గారు, వీళ్ళందరూ కూడా సమగ్రమైన నిర్ణయం తీసుకుని గట్టిగా పనిచేయడం వల్ల ఈ కార్యక్రమాలని సద్వినియోగమై ఈ రోజున మనం 207 సాధించి ఈరోజు మనందరూ చప్పట్లు కొట్టడం ఒకసారి. బీజేపీ ప్రభుత్వం కంపల్ శ్రీనివాసరావు నాయకత్వం, బీజేపీ ప్రభుత్వం. సో వీరిని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా మేము అందరికీ నిష్క్రమిస్తున్నాం.